సరే షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. షేక్ హ్యాండ్. సూపర్ పాడారు. నేనా? లేదు, పక్కింటాయన. పక్కింటాయన పాడితే మీకు చెప్తున్నా. పక్కింటాయన నాలాక బిత్తిరోడు ఏమన్నా? బిత్తిరోని. మరి బాగా పాడారు చాలా. మెంటల్ ధమాక్ కావాలి, బట్టలతో కాదు. వెరీ గుడ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా బాగా పాడారు. నిజంగా నిజంగానా? మీకు తెలుసులే. మళ్ళీ మంచిగా వస్తే ఇంకో పాట పాడదామా? ఏం పాట పాడదాం? ఇంకో పాట గులేబా కావాలి కథల చిత్రం నుంచి. బానే పలుకుతున్నారే. గులేబా కావాలి. అబ్బో. అందులోంచి ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమా. ఓకే. ఘంటసాల గారు ఆలపించినటువంటి పాట. నన్ను దోసుకుంది వాటి. ఓకే ఓకే. ఏది అది ఇవ్వండి. మళ్ళా వెనకటి పాటలు కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఘంటసాల గారు అంటే బతికి గీతం ఎట్లా వాడతాడు? ఏ పాట విన్నా కూడా ఆయన గొంతులోకి వెళ్ళి అంత కమ్మగా వస్తుంది. ఇప్పటికీ భగవద్గీత ఇంటనే ఉంటాం కదా. ఒక్కసారి మధ్య చేసుకున్నాం. 50 దాటినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉంటుండే కదా, బతికి తెచ్చుకుంటారు వాళ్ళు కూడా. కాదు, ఒక్క నిమిషం. ఏం గీతం అది? ఏం గీతం? నన్ను దోచుకుంటూ అంటే. అవును, ఘంటసాల గారు ఏం గీతాలు పాడేవారు బాగా? బతికి గీతాలు. మళ్ళా అడగొద్దు అట్లా. అసలు ఊరికే నేను లేకపోతే ఇంట్లో ట్యూషన్కి రండి, నేర్పిస్తాం. ఎంత ఫీజు? ఫీజు ఎంత? ఫీజు ఏం లేదు, ముందుగాల ఫ్రీయా? ఫ్రీ. 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 ఓకే, వెరీ గుడ్, సూపర్.